రాత్రుళ్ళు ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. మంచి ఆహారం తినడం మాత్రమే కాదు, సరైన సమయంలో తినడం కూడా ముఖ్యం. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిళ్ల కారణంగా చాలామంది భోజనానికి సమయం కేటాయించలేకపోతున్నారు. రాత్రి భోజనానికి ఒక సమయాన్ని నిర్ణయించుకోవడం కూడా చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయ ప్రకారం సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య తినడం ఉత్తమం. ఈ సమయంలో తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అదనంగా హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. వీటన్నిటికీ తోడు భోజనం తర్వాత కనీసం 2 నుండి 3 గంటలు విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో తినడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రాత్రి బాగా నిద్ర వస్తుంది కూడా. భోజనం ఆలస్యం అయితే ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి? ఆలస్యంగా తినడం వల్ల కలిగే పరిణామాలేంటో చూద్దాం. జీర్ణ సమస్యలు పెరుగుతాయి. భోజనం ఆలస్యం చేయటం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే రాత్రి ఆలస్యంగా తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల గ్యాస్, యాసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. బరువు పెరిగే ప్రమాదం. ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఎక్కువ క్యాలరీలు బర్న్ అవ్వకుండా చేస్తుంది. ఇది కొవ్వు పేరుకుపోవడం, బరువు పెరిగే అవకాశాలను మరింత పెంచుతుంది. నిద్రలేమి. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం అలవాటు చేసుకుంటే మీ జీర్ణక్రియ సరిగ్గా పనిచేయదు. ఇది మీ నిద్రకు భంగం కలిగిస్తుంది, వివిధ సమస్యలకు దారితీస్తుంది. నిద్రలేమికి కూడా ఒక ప్రధాన కారణం హార్మోన్ల సమతుల్యత. ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మానసిక ఒత్తిడి, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. గుండె ఆరోగ్యంపై ప్రభావం. రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్యలు వస్తాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు సమయానికి తింటే మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మీ ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది, నిద్రలో శరీరం అంతరాయం లేకుండా పూర్తి విశ్రాంతిని పొందుతుంది, బరువు కూడా అదుపులో ఉంటుంది.